హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాంగోతో ఒక వెరైటీ అనేది మనం చూద్దాం. అది ఎలా అంటే, ఈ విధంగా చాలా బాగా పండిన మామిడికాయలు తీసుకోవాలి. నేను 4 పండిన మామిడికాయలు అనేవి తీసుకున్నాను. ఈ విధంగా బాగా కట్ చేసుకొని వాటిని ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో ఈ విధంగా మొత్తం స్లైస్ లాగా తీసుకోండి. ఇలా నేనైతే 4 తీసుకున్నాను కదా, 4ని తీసుకోగా వచ్చింది ఇంత వచ్చిందనమాట. దీనిలో ఒక 5 యాలక్కాయలు కూడా వేసుకున్నాను. బాగా దంచుకోండి. వేసుకొని అలాగే షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అదే మీరు స్వీట్గా ఉండే మామిడికాయలు తీసుకుంటే కనుక షుగర్ అనేది స్కిప్ చేసేసుకోవచ్చు. మొత్తం వేసుకొని ఈ మామిడికాయలు మీకు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉంది కదా, ఆ ముక్కలు మొత్తం కొంచెం చిన్నగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈలో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బ్రెడ్ని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. 2 సైడ్స్ వేసుకోండి. మీ దగ్గర బటర్ ఉంటే కనుక బటర్ కానీ లేదా నెయ్యి ఉంటే నెయ్యి కానీ యాడ్ చేసుకోండి. ఇది మరింత టేస్ట్ అనేది తెప్పిస్తుంది దాని ద్వారా. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వాటిని ఒక ప్లేట్లో తీసుకోవడమే. ఈ సమ్మర్ సీజన్లో వీటిని నల్గొండ, వరంగల్ డిస్ట్రిక్ట్లో చాలా బాగా తింటారు. ఈ విధంగా చేసుకొని ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఇది టేస్ట్ చేశాను. ఇప్పుడు ఇలా ఒక స్లైస్ తీసుకొని ఆ స్లైస్ మీద ఈ మ్యాంగో ఉంది కదా క్యూరీ, ఆ మ్యాంగో క్యూరీ మొత్తాన్ని దీని మీద ఈ విధంగా వేసుకుందాం. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని వీలైతే కనుక మీరు పైన ఇంకో బ్రెడ్ వేసుకొని కూడా తినచ్చు. లేదు అంటే కనుక ఇలాగా ఫోల్డ్ చేసుకొని దీన్ని తినేసేయడమే. ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీటిలో మధ్యలో కొన్ని గ్రేప్స్ కూడా యాడ్ చేసుకొని ట్రై చేశాను. అది కూడా కొంచెం వెరైటీ టేస్ట్లా ఉంది. మీరు ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.